హాయ్ ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఇక్కడ చూడండి. నా ఛానల్ పేరు ఉంది కదా, దాని పక్కకి ఇక్కడ సబ్స్క్రైబ్ ఉంది కదా, ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సబ్స్క్రైబ్ చేసుకోగానే ఇక్కడ బెల్ ఐకాన్ వచ్చింది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆల్ అని ఉంది కదా, ఈ ఆల్ అని క్లిక్ చేసుకున్నప్పుడు మీకు ఏంటంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వస్తుంది అన్నమాట. ఇక్కడ తప్పకుండా లైక్ చేయండి, ఇక్కడ లైక్ చేయండి, ఇక్కడ కామెంట్ కూడా చేయండి కింద. జాబ్స్ ఏంటి, వాళ్ళకు మనీ ఎంత వస్తుంది, ఇలా పెళ్ళి చేసుకునే టైంకి మ్యాండేటరీ ఏంటంటే ఒక ఇల్లు ఉండాలి, నెక్స్ట్ ఒక కారు కూడా ఒకటి కొనియాలన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఖతర్లో ఉంటాను, నేను ఖతర్లో వీడియోస్ చేస్తాను అన్నమాట. ఇక్కడ డైలీ లైఫ్ స్టైల్ ఏంటి అనే కాన్సెప్ట్ పైన నేనైతే వీడియోస్ అనేది చేస్తుంటాను. మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇక్కడ ఖతర్లో లేడీస్ ఇక్కడ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ జాబ్స్ ఏంటి, వాళ్ళకు మనీ ఎంత వస్తుంది అనే టాపిక్ పైన నేను వీడియో అనేది చేస్తున్నాను. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను ముందు జాబ్స్ కోసం చెప్తాను, జాబ్స్ వాళ్ళు ఏమేమి జాబ్స్ చేస్తారని. ఇక్కడ ఖత్తర్ గవర్నమెంట్లో వాళ్ళకి ఎన్ని రకాల జాబ్స్ ఉంటే అన్ని రకాల జాబ్స్ అన్నీ చేస్తారు. వాళ్ళు పోలీసులో ఉంటారు, ఆర్మీలో ఉంటారు, ఇంకా డాక్టర్స్ కానీ ఎవ్రీథింగ్, ఇంకా వాళ్ళ గవర్నమెంట్లో ఏవేవి అవైలబుల్ ఉన్నాయో అన్ని జాబ్స్ అయితే వాళ్ళకి ఇస్తారన్నమాట. అంటే వాళ్ళకు ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు, వాళ్ళ మదర్ టంగ్ అరబిక్ కాబట్టి అలా అరబిక్ వస్తే మాత్రం తప్పకుండా వాళ్ళకి జాబ్ అయితే కన్ఫర్మ్ వస్తుంది. ఇక్కడ ఇంగ్లీష్ వస్తేనే జాబ్ ఇస్తాము అన్నట్టు ఏదీ లేదు. అది ఎంత పెద్ద జాబ్ అయినా వాళ్ళ అరబీ వస్తే మాత్రం తప్పకుండా వాళ్ళకి జాబ్ అనేది వస్తుంది అన్నమాట. ఇంకా ఇది జాబ్ గురించి నేను చెప్పాను కదా, అన్ని ఇప్పుడు కేటగిరీస్లో వాళ్ళు జాబ్ అనేది చేస్తారన్నమాట. ఇప్పుడు వాళ్ళ శాలరీ పరంగా వస్తే వాళ్ళకి శాలరీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే ఇప్పుడు ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క జాబ్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళ శాలరీస్ దానిపైన డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మన ఇండియా కరెన్సీలో చెప్పాలంటే మ్యాక్సిమం ల్యాక్స్ నుంచే స్టార్ట్ అవుతుంది, వాళ్ళ శాలరీస్ మాత్రం ల్యాక్స్ నుంచే స్టార్ట్ అవుతాయి. అంత బాగుంటుంది ఇక్కడ వాళ్ళ లైఫ్ స్టైల్. ఇంకా వాళ్ళ డ్యూటీస్, వాళ్ళ టైమింగ్స్ ఏంటి అంటే ఇప్పుడు కొంచెం పోలీస్ వాళ్ళు ఉంటే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతాయి, మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అవుతాయి వాళ్ళ జాబ్స్. ఇంకా నార్మల్గా గవర్నమెంట్ ఆఫీస్లో ఇవి అంటే మనకు 7 నుంచి 8 కానీ ఇట్లా ఈ టైమింగ్స్లో మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట వీళ్ళ జాబ్ టైమింగ్స్ అని. ఇంకా వీళ్ళు జాబ్స్ అయిపోయాక ఇంటికి వచ్చేస్తారు. వీళ్ళకి మ్యాక్సిమం వాళ్ళ జాబ్స్ మ్యాక్సిమం 6 అవర్స్ ఇలానే ఉంటాయి, 5 అవర్సే ఉంటాయి అన్నమాట. ఎక్కువ టైమింగ్ అనేది ఎక్కువ ఉండదు అనమాట వాళ్ళకి డ్యూటీ చేయడానికి కూడా. తక్కువ టైంలోనే వాళ్ళకు డ్యూటీ అనేది ఫినిష్ అయిపోతుంది అనమాట. మార్నింగ్ 6కి వెళ్తే 12 మధ్యాహ్నం 12కి ఇట్లా 1 o'clockకి డ్యూటీ అనేది అయిపోతుంది అన్నమాట. అయిపోగానే ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా డ్యూటీ అయిపోయాక ఇంకా ఇంట్లోనే ఉంటారు. ఎవరైనా ఇక నార్మల్గా షాపింగ్కి ఇలా వెళ్ళాలనుకున్నప్పుడు షాపింగ్ కూడా వెళ్తారన్నమాట. ఇంకా వాళ్ళు ఒకవేళ ఈ వీక్లో మాత్రం వీళ్ళకు హాలిడేస్ ఎప్పుడు ఉంటాయంటే వీక్లో వీళ్ళకి 2 days హాలిడేస్ అయితే ఉంటాయన్నమాట. శుక్రవారం శనివారం 2 days మాత్రమే వీళ్ళకు హాలిడేస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ హాలిడేస్లో ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళవచ్చు చాలామంది. 99% మాత్రం నేను చూసిన లేడీస్ అయితే ఇక్కడ ఖత్తర్ వాళ్ళు వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారన్నమాట. ప్రతి శుక్రవారం నైట్ వెళ్ళి అక్కడ శుక్రవారం టోటల్ నైట్ వేసి ఉండేసి మనకు శనివారం ఇట్లా వాళ్ళు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారన్నమాట. ఇది వాళ్ళ లైఫ్ స్టైల్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటంటే వాళ్ళకు ఇయర్లో మనకి ఎన్ని లీవ్స్ ఉంటాయి అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి రంజాన్ ఇక్కడ పెద్ద పండగ అనమాట, రంజాన్, బక్రీద్, ఇంకా మొహరం ఇలాంటి చిన్న చిన్నవి వస్తే ముస్లింకి సంబంధించిన కంట్రీ కాబట్టి ఇది వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ ఫెస్టివల్స్ వస్తే ఆ ఫెస్టివల్స్ తగ్గట్టు వాళ్ళకు లీవ్స్ అనేటివి పక్క దొరుకుతాయి అన్నమాట. ఇంకా ఇదైతే వీళ్ళ లేడీస్ వాళ్ళ లైఫ్ స్టైల్ అన్నమాట. ఇంకా వీళ్ళు జాబ్ పర్పస్ ఇప్పుడు లైఫ్ స్టైల్ గురించి మనం మాట్లాడాం కదా. ఇంకా పెళ్ళి టాపిక్ వస్తే మాత్రం వీళ్ళు
ఇక్కడ ఖత్తర్‌లో ఉన్న లేడీస్ అందరూ ఎడ్యుకేషన్ అయిపోంగానే నెక్స్ట్ వాళ్ళ జాబ్స్ మీదనే ఉంటారనమాట. తప్పకుండా మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా తప్పకుండా మాత్రం జాబ్స్ అయితే పక్కా చేస్తారన్నమాట. జాబ్స్ అనేది ఇక్కడ మ్యాండేటరీ అన్నమాట. ఎవ్వరైనా తప్పకుండా చేయాల్సిందే జాబ్ అనేది. వాళ్ళకు గవర్నమెంట్ ఆళ్ళు మాక్సిమం వాళ్ళ మదర్ టంగ్ అరబ్బీ వచ్చినా సరిపోతది. అది ఎంత పెద్ద జాబ్ అయినా వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. ఇప్పుడు కొంతమంది వికలాంగులు ఉంటారు. వికలాంగులకు గూడా తప్పకుండా జాబ్ మాత్రం పక్కా. ఇక్కడ ఖత్తర్ వాళ్ళకి లోకల్ వాళ్ళు కాబట్టి జాబ్ మాత్రం పక్కా. దాంట్లో ఎలాంటి సమస్య లేదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఎవరి ఎడ్యుకేషన్ తగ్గట్టు వాళ్ళకి జాబ్స్ అనేటివి గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేస్తారనమాట వాళ్ళు. ఇంకా ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మ్యారేజ్‌కి విషయానికి వస్తే మాత్రం లేడీస్ వాళ్ళ మ్యారేజ్ విషయానికి వస్తే జాబ్స్ అయితే ముందుగాల చెప్పాను కదా! జాబ్స్ అయితే ముందు స్టడీ అయిపోగానే జాబ్స్ అనేది స్టార్ట్ అయితాయి. జాబ్స్ అయిపోయినాక వాళ్ళ మ్యారేజ్ టైంకి వచ్చేవరకి ఇంకేంటంటే వాళ్ళకి ఒకవేళ పెళ్ళి చేసుకునే టైంకి మ్యాండేటరీ ఏంటంటే ఒక ఇల్లు ఉండాలి. వాళ్ళు ఎవరైతే హస్బెండ్ చేసుకుంటున్నాడో మ్యారేజ్ అతనికైతే ఖచ్చితంగా ఒక ఇల్లు అయితే ఉండాలి. నెక్స్ట్ ఒక కారు కూడా ఒకటి కొనియాలన్నమాట. కార్ అయితే ఇల్లు, కారు 2 అయితే ఖచ్చితంగా మాత్రం వాళ్ళకి మ్యాండేటరీ అన్నమాట ఇక్కడ. అది ఉంటేనే మ్యారేజ్ అనేది ప్రిఫర్ చేస్తారన్నమాట అలాగా. ఇదైతే వీళ్ళ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించింది? ఇంకా మీకు ఖత్తర్‌లో ఇంకెలాంటి విషయాలు తెలుసుకోవాలని ఉన్నది? ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఆ కామెంట్ ప్రకారం నేను వీడియోస్ అనేది చేస్తాను. ఇంకా నా వీడియోస్ మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే చెప్పాను కదా! తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ పెట్టుకోండి.